హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 180 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్రింది వాటిలో సుద్దాల హనుమంతు రచన కానిది? బుర్రకథ, రామాయణ రమణీయం, పిట్టల దొర, గొల్ల సుద్దులు. సుద్దాల హనుమంతు రచన కానిది బుర్రకథ, పిట్టల దొర, గొల్ల సుద్దులు మూడు అతని రచనలే. కానిదేంటిది? రామాయణం రమణీయం. ధర్మపురి రామాయణం రచించినది ఎవరు? శేషప్ప కవి, రామయ్య గుప్తా, ఆడపు చంద్రమౌళి, దూపటి సంపత్ కుమార్ ఆచార్య. శేషప్ప కవి. ధర్మపురి రామాయణం రచించింది శేషప్ప కవి. కవిరత్న బిరుదు కలవారెవరు? కవిరత్న బిరుదు కలవారు శేషప్ప కవి, ఆడపు చంద్రమౌళి, రామయ్య గుప్తా, దూపటి సంపత్ కుమారాచార్యులు. రావికంటి రామయ్య గుప్తా. కవిరత్న బిరుదు కలవారు రావికంటి రామయ్య గుప్తా. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతక కర్త ఎవరు? 183. యాదగిరి లక్ష్మీ నృసింహ శతక కర్త దూపాటి సంపత్ కుమారాచార్య. ఒక విజేత ఆత్మకథ అనే రచన ఎవరిది? ఇది అందరికీ తెలుసు. ఒక విజేత ఆత్మకథ ఏపీజే అబ్దుల్ కలాం. ప్రేరణ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందింది? ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవిత కథ, ఆత్మకథ, నవల, వ్యాసం. ప్రేరణ అనే పాఠ్యాంశం అబ్దుల్ కలాం గురించి చెప్తుంది. అదేంటిది? ఆత్మకథన, జీవిత కథన, నవలన, వ్యాసమా? ఆత్మకథ. అభినందన అను పాఠం ఏ ప్రక్రియకు చెందింది? అభినందన పాఠం గేయానికి చెందింది. స్నేహబంధం పాఠంలోని వాయాసం అనగా? వాయాసం ఇంపార్టెంట్ ఇది. స్నేహబంధం పాఠంలో వాయాసం అనగా కాకి. తెలంగాణ పదజాలంలో సున్నితమైన హాస్యంతో సాగే శైలి ఎవరిది? సున్నితమైన హాస్యంతో సాగే శైలి ఎవరిది? కృష్ణమూర్తి యాదవ్, కొరవి గోపరాజు, పల్ల దుర్గయ్య, ఆడపు చంద్రమౌళి. పల్ల దుర్గయ్య. వర్షం లెసన్. తెలంగాణ పదజాలంలో సున్నితమైన హాస్యం ఎవరిదంటే పల్ల దుర్గయ్య.